ఈ మొత్తం ఎక్స్‌పీరియన్సెస్ లైఫ్, ప్రొఫెషన్ అన్ని ఎక్స్‌పీరియన్సెస్ కూడి మిథునమా? నాలో తపన ఏదైతే ఉందో దాన్ని ఒక అంటే తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయి రావాలి. దానికి ఆస్కార్ వరకు వెళ్ళిందనంటారా? ఆస్కార్‌కి మేము నామినేషన్ ఎట్లా అంటే వాళ్ళు ఇండియా నుంచి కొన్ని సెలెక్ట్ చేసే క్రమంలో మేము కూడా ఓ 50,000 కట్టి దీన్ని పంపించాం. ఓకే. అది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది ఢిల్లీలో. అంతవరకు వెళ్ళగలిగాం. ఈ నంది అవార్డ్స్ వచ్చాయి 4. ఇంకా మనం మన చేతికి రాలే. అది నాకు మాటల రచయితగా కూడా వచ్చింది. వాళ్ళిద్దరికీ యాక్ట్‌గా వచ్చి మిథునం ఇద్దరికి లక్ష్మి గారికి, బాలు గారికి, నాకేమో ఉత్తమ మాటల రచయిత ఇచ్చారు. అయితే మిథునం అప్పుడు ఎల్‌బి శ్రీరామ్ గారు ముందర బాలు గారి క్యారెక్టర్ చెయ్యాలని అంటే అనుకున్నారంట. నిజమేనా? 100% నేను మిథునం సినిమా తీద్దాం అన్నప్పుడు అందులో యాక్చువల్‌గా 3 వేషాలు కథలో. అది శ్రీరమణ గారి కథ. హ్మ్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. నేను అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాడిని కూడా తీసేసి వాడే డైరెక్టర్ అని ఇద్దరితో చేయాలి అని స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు. అంటే ఈసారి సినిమా ఎవరు తీస్తాడు? ఎవరన్నా తీస్తే బాగుంటుందో ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. యాక్టర్ ఎవరు చేస్తారు? నేనే చేయాలి చేస్తే. ఎందుకంటే ఇంకా సవకవుతుంది. కానీ నాకు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ అందుకని నాకు ఎల్‌బి శ్రీరామ్ మగ ఆత్మీయుడు. ఒరే నాన్న నేను డబ్బులు ఏమో ఎంత ఇస్తామో తెలియదు, కానీ వేషం అయితే ఎగిరికి అంతేసాడు. ఈ బాబా ఇదే బ్రహ్మాండమైన వేషం అని ఈ వాజ్ ఆల్సో చాలా కోఆపరేట్. తర్వాత మనకు తెలిసిన ఎవరన్నా యాక్టర్స్ కాక రియలిస్టిక్గా ఉంటుంది. మృణాలిని అని మా స్నేహితురాలు, రచయిత్రి, చాలా పెద్ద రచయిత్రి. ఆ అమ్మాయి ఇద్దరిని పెట్టి చేద్దామని మొత్తం ఆఫీస్ తీసుకుని అన్నీ చేసాం. కారణాంతరాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఇంక అసలు ఎవరెవరిని ట్రై చేశానంటారు. నేను రేఖతో మొదలెట్టాం హీరోయిన్. ఆ తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి సుహాసిని గారు, ఆ తర్వాత రాధిక్ గారు, ఆ ఫైనల్గా లక్ష్మి గారు. లక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మ ఇట్లా అంటే నేను కన్నడలో బిజీగా ఉన్నాను, ఆ పల్లెటూళ్ళలోకి వచ్చి చేయలేను, ఇలాంటివన్నీ ఆవిడ అన్నారు పాపం. నేను ఇంకా డల్ అయిపోయి సరే అమ్మ అయితే ఊరికే ఒక మాట కథ వినండి మీ సలహా. కథ వినగానే ఆవిడ ఎలా అందంటే, నేను అక్కడ కూర్చొని కథ చెప్పాను. ఆవిడ లక్ష్మి నువ్వు ఇలా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నీ కెరీర్లో ఇలాంటి ఒక సినిమా కూడా ఉండాలి కదా, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అందులో డైలాగ్ బాగా గుర్తుంది. ఆవిడ రుబ్బుతూ లక్ష్మి గారు అంటారు, ఎప్పుడు అవసర నైవేద్యాలు జన్మలో ఒక భార్య చిన్నపాటి మురిపెంగా విసుక్కోవడం అన్నది ఎంత బాగా చూపెట్టారు. అసలు బాలుగారు మాట అన్నారు, ఈ సినిమా నా జీవితంలో బిఫోర్ మిథునం అండ్ ఆఫ్టర్ మిథునం. లక్ష్మి గారు కూడా అన్నారు కదా, అదే అందరికీ వర్తిస్తుందండి. అద్భుతాలు మనం చేయలేము, జరుగుతాయి. అద్భుతమే, నిజంగా అలాగా దానికి అంటే మా ప్రొడ్యూసర్ని కూడా ఈ సందర్భంలో ముయిదా ఆనందరావు గారు, ఆయన మంచి కథ ఉంటే చెప్పాయా అన్నాడు. సరే అన్న, తిరుపతి వెళ్ళాం, ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి కథ చెప్పాలి. ఆ ఛాయ్ తాగుతూ ఇట్లా అని పాయింట్ చెప్పా, కళ్ళ నీళ్ళు వచ్చేసాయని. వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, మళ్ళీ ఇంటికి వెళ్ళి టిఫిన్ ఏం అక్కర్లేదు అన్నాడు. అట్లా సినిమా మొదలైపోయింది. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా వీళ్ళు అసలు ఆ లొకేషను, అమెరికా నుంచి ఫోను, దాని ప్రస్తావన, ఆ సినిమాలో రావడము, ఎవరో ఫోన్ చేసి మా పిల్ల ఏమండి మీ పిల్లని అమెరికాకి వెళ్ళినప్పుడు ఈ పిల్లని మీరు ఒళ్ళో పెట్టుకుని ఫోటో దిగాలి సార్ అని. జనరల్గా అట్లా అంత ధాష్టికంగా అడగరు. ఎందుకమ్మా ఈ అమ్మాయి మీ మిథునాన్ని 36 సార్లు చూసింది అంది. అంత చిన్నపిల్ల, ఇంత చిన్నపిల్ల 36 సార్లు చూసిందా? అప్పుడు ఒళ్ళో కాదమ్మా నెత్తిమి పెట్టుకుంటా.